నువ్వు బ్రతకాలి. ఈ రోజున రాజవంశంలో బిడ్డవేనా? రాజవంశంలో బిడ్డలకు ఎప్పుడు ఏముంటుంది తెలుసా? దానం చేసే గుణం ఉంటుంది. అందరూ చెప్పండి, ఏ గుణం? దానం చేసే గుణం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, రాజుగారు కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి తన అవసరాలు ఉన్నారనుకోండి, వెంటనే తన దగ్గర ఉన్న తీసి వాళ్ళకి ఇచ్చేస్తాడు. మా దేవస్థానానికి వెళ్ళారనుకోండి, రాజస్థానానికి, అయ్యా ఇల్లు లేక అల్లడిపోతున్నానయ్యా, ఆహారం లేదయ్యా, వెంటనే దానం చేయగలుగుతాడు. అంటే రాజబిడ్డకుండే హోందాతను. మనం రాజబిడ్డలమేనా? మనం ఎవరమై ఉండాలి తెలుసా? మనకున్నది ఇతరులకు ఇవ్వగలగాలి. మాకేమి ఇస్తావు? ఆడి దగ్గర జామకాయ ఉంది, అది కొట్టేయాలి. వీడి చేతిలో ఐస్ క్రీమ్ ఉంది, నేనే తినేయాలి. అంటే ఇది పిల్ల చేష్టలు. నువ్వు రాజబిడ్డవు కాదా? దండం పెట్టి చెబుతున్నా, హోందాతనంగా బ్రతకండి. మనకు ఉన్నా లేకపోయినా మన దేవుడు సమస్తం ఇవ్వగలిగిన వాడు. మనం సృష్టించిన వాడు చంపాలని నిర్ణయించాలా. ఎంత పెద్ద తోట వేశాడు ఆ దేవుడే నీ దేవుడు. నీ అవసరాలు తీర్చడానికి గుప్పిని విప్పగలిగిన వాడు. నీ దగ్గర ఏదీ లేదు.